ఆ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. సామాజిక సమీకరణాలే అక్కడ గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి. అలాంటి నియోజకవర్గం ఇప్పుడు రాజధాని కేంద్రంగా మారింది. రాష్ట్రాన్ని నడిపించే నేతలకు చిరునామాగా నిలిచింది. 2019లో ఓడిన నేతే 2024లో గెలిచారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్నారు. నియోజకవర్గాల్లో ఎదురులేని స్థాయిలో పట్టు సాధించాలని సదరు కూటమి లీడర్ ప్రయత్నం చేస్తోంటే ఆయన్ను నిలువరించే టార్గెట్గా ప్రతిపక్షం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. బలమైన ఇన్ఛార్జ్ కోసం వేట మొదలుపెట్టింది. మరి ఆ లెక్కలు వర్కౌట్ అవుతాయా? ప్రతిపక్షం వ్యూహం ఫలిస్తుందా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? అక్కడ ఏం జరుగుతోంది? ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం మంగళగిరి. అది రాజధాని ప్రాంతం కావడం ఒక కారణమైతే నారా లోకేష్ బరిలోకి దిగడం మరో కారణం. వైసీపీ 3 రాజధానుల ప్రతిపాదన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న అక్కడి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు? 2019లో ఓడినప్పటికీ పట్టుబట్టి మరీ ఓడిన చోటే గెలుపు తలుపు తట్టాలనే కసితో బరిలోకి దిగిన లోకేష్ ను ఈసారి ప్రజలు ఆదరిస్తారా, లేక మరోసారి వైసీపీ అభ్యర్థినే ఎన్నుకుంటారా అన్న ఉత్కంఠ ఉండేది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా కొనసాగినట్టే మంగళగిరిలోనూ విజయ జెండా ఎగురవేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో కూటమి సర్కార్ ఏర్పడగా అందులో మంత్రిగా నెంబర్ 2గా కీలక పాత్ర పోషిస్తున్నారు లోకేష్. అయితే లోకేష్ ఎమ్మెల్యేగా ఎన్నిక ఏడాదిన్నర కావస్తున్న తరుణంలో మంగళగిరి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? అక్కడ వైసీపీ ఏమైనా పుంజుకుందా? విపక్ష లీడర్ల యాక్టివిటీస్ ఎలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. దాదాపు 4 దశాబ్దాల తరువాత అక్కడ పసుపు జెండా ఎగిరింది. రాజధాని అమరావతి ముఖ్య కేంద్రంగా మంగళగిరి ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలోనే తాజా మాజీ ముఖ్యమంత్రులు ఉంటున్నారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి మంగళగిరిలో తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు లోకేష్. అభివృద్ధి కార్యక్రమాలకు చిరునామాగా మారుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి తన శాశ్వత చిరునామాగా మార్చుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ చివరిసారిగా 1985లో విజయం సాధించింది. ఆ తర్వాత కమ్యూనిస్టులు గెలువగా 1999, 2004, 2009లో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక 2014, 19లో వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ను ఓడించారు. ఆ తర్వాత అమరావతి రాజధానిగా నాటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపైన ఆర్కే కోర్టుకు వెళ్లారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఆర్కేను కాదని మురుగుడు లావణ్యను బరిలోకి దింపింది. అయినా ఆ ఎన్నికల్లో లోకేష్ రాష్ట్ర స్థాయిలోనే 2వ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆర్కే షర్మిలను కలిశారు. తిరిగి కొద్ది రోజుల్లోనే జగన్ వద్దకు వచ్చేశారు. 2024లో వైసీపీ పరాజయం తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఆర్కే. దీంతో పార్టీ సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డికి వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరిలో వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న వేమారెడ్డి అంత యాక్టివ్గా లేరనే అభిప్రాయం ఉంది. ఫ్యాన్ పార్టీ క్యాడర్ను బలంగా నడిపించేవారు లేరనే చర్చ సాగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి 91,413 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ ఇప్పుడు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. స్వర్ణకారుల గోల్డ్ హబ్, చేనేత పార్కు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి సిద్ధమవుతోంది. అయితే లోకేష్ తన నియోజకవర్గంలో దూకుడు మీద ఉండగా వచ్చే ఎన్నికల్లో లోకేష్ ను ఢీకొట్టే సరైన అభ్యర్థి ఎవరు అనేది వైసీపీలో చర్చగా మారింది. వేమారెడ్డి అయితే బలంగా ఢీకొట్టగలరా అంటే స్పష్టత లేదు. రెడ్డి లేదా పద్మశాలి సామాజిక వర్గాల్లో ఎవరికి ఇవ్వాలనే దానిపై తర్జన భర్జన పడుతోంది. అయితే లోకేష్ ను ఢీకొట్టాలంటే లోకల్ గా పట్టు, ఆర్థికంగా బలం ఉండే సమ ఉజ్జీని పోటీకి దింపాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల కోసం ముందుగానే అభ్యర్థిని ఖరారు చేసి నియోజకవర్గంలోని ప్రజల్లోనే ఉంచాలనేది వైసీపీ వ్యూహం. ఈ నేపథ్యంలో వేమారెడ్డితో చర్చించి త్వరలోనే నియోజకవర్గం పైన మాజీ సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆ నిర్ణయం మంగళగిరిలో కొత్త రాజకీయానికి నాందిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.